ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము పేతురుకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనము. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు. ఇక్కడ దేవుడే మనల్ని గురించి చింతించుచున్నాడండి. అనేక సందర్భాలలో మనకు వస్తున్న ఆ కష్టాలను బట్టి, ఆ శ్రమలను బట్టి, ఆ ఇరుకు ఇబ్బందులు బట్టి మనం చింతిస్తూ ఉంటాము. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మన గూర్చి చింతిస్తున్నాడట. మనల్ని గురించి చింతిస్తున్నాడండి మన దేవుడు. ఎంత గొప్ప ధన్యత మనకు. చింత యావత్తు నా మీద వెయ్యుడి అని వాక్యం సెలవిస్తుంది. కానీ మనమే ఎంతో చింతిస్తూ ఉంటాము. అడిగింది పొందుకోలేదని కావచ్చు, కొన్నిటిని మనము కోరుకుంటూ ఉంటాము. ఇది జరిగితే బాగుండు, అది అయితే బాగుండు, ఆ కార్యం నా జీవితంలో జరిగితే బాగుండు అనుకుంటూ ఉంటాము. అవి జరగనప్పుడు చింత కలుగుతుంది. అయితే చింత కలగడం అనేది మానవునికి సహజమే. కానీ క్రైస్తవులంగా, విశ్వాసులంగా మన చింత యావత్తు ఆయన మీద వేయగలుగుతున్నామా? ఆయనే చెప్తున్నాడు కదండి, మిమ్మల్ని గురించి నేను చింతిస్తున్నాను, మీరు చింతించిన అవసరం లేదు, విజ్ఞాపనపూర్వకమైన ప్రార్థన చేయండి చాలు, మీకున్న పరిస్థితిని నాకు చెప్పి నా ఎద్దకు వచ్చి మొరపెట్టండి చాలు అని దేవుడే సెలవిస్తున్నాడు కదా. మీరు చింతించడం వలన ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం లేదు, టైం వేస్ట్ తప్ప. ఏదైనా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినప్పుడు ఆటోమేటిక్గా నిరుత్సాహం వస్తుంది. ఇంకా అది జరగదేమో అని ఆశను కోల్పోతాము. చింతిస్తూ ఉంటాము, అది ఎప్పుడవుతుందో ఏమో, అది ఎప్పుడు జరుగుతుందో ఏమో అని. కానీ మన చింత యావత్తు ఆయన మీద వేసుకున్నాడు. ఆయన చింతిస్తున్నాడు మన కొరకు, ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంతకంటే గొప్ప భాగ్యము, ఇంతకంటే గొప్ప ధన్యత ఎవరికైనా ఉంటుందండి మనకు తప్ప? కాబట్టి ఈ రోజున ఆయనే మనల్ని గురించి చింతిస్తుంటుండగా మన చింత యావత్తు ఆయన మీద పెట్టి, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని వీటి గురించి కాకుండా, భూ సంబంధమైన వాటి గురించి కాకుండా, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును కొరకై మనం ప్రార్థించేవారిగా, మన చింత యావత్తు ఆయన మీద పెట్టి సంతోషగానములతోటి దేవుని స్తుతించేవారుగా, ఆయన కొరకు జీవించేవారిగా ఉండాలని ప్రభు మన ఎదురు నుంచి కోరుకుంటుండగా, ఆ విధంగా జీవించి దేవుని మహిమార్థమై మనందరము ఆయన ఆశీర్వాదాలు పొందుకున్నట్లుగా దేవుడి అట్టి రీతిగా మనల్ని సిద్ధపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.